హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. నేను సుమలత. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా సర్వేలు చేపట్టిన అమలుకు సిద్ధమవుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు ఆర్ నాగరాజు శనివారం రోజున హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేషన్ కార్డుల ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు ఎందుకు 2 పడకల ఇళ్లను అందించలేకపోయారని ప్రశ్నించారు. మీరున్న 10 ఏళ్లలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారు, ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారు అని నిలదీశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని అంటున్న బీఆర్ఎస్ నేతలకు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు 3వ స్థానం కల్పించారు. రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని జగమెరిగిన సత్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, పారదర్శకంగా సర్వేలు జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందేలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని, పోలీసుల మీద నమ్మకం లేదు అని అనడం సిగ్గుచేటన్నారు. రైతు రుణమాఫీ రాని వాళ్లకు మళ్లీ పునఃపరిశీలన చేసి రైతులను ఆదుకోవాలని చూస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లేకుంటే ఇక్కడ వెళ్ళినవారు లేక కొన్ని తప్పుల వల్ల వాళ్ళ పేరు సరి చేసుకుంటే ప్రజాపాలన మొదలుతుంది. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అది జీవించుకోలేక మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కూడా మేము మనకొండ గ్రామ ప్రజాపాలన పాల్గొంటే అన్నీ మాకు గత ప్రభుత్వం అంటే మేము చేయలేకపోయాము. ఎప్పుడైనా పాపం ఇళ్ళని ఆ ప్రజానాయకులు వచ్చి బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఎక్కువ చేస్తున్నారు. అంటే చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది, అంటే పారదర్శకంగా. మా కార్యకర్తలు అయితే చాలా హ్యాపీ అలా అన్ని మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు పేరు వస్తున్నాయి. ఇళ్ళు రేషన్ కార్డులు, ఈజీసీ వర్క్, ఏదన్నా పనుల ప్రయోజనాలు కూడా అనేది అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే మేము అర్థం చేసుకోండి. మేము ఎవరికి ఇస్తున్నాం ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా. ఎవరైతే అర్హులైన వారందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా ఇస్తుంటే దాని మీద డాక్టర్ వ్యవసాయం చేస్తున్నారు వారు కూడా కామెంట్ చేస్తున్నారు. ఎంత స్వచ్ఛంగా అందరూ కూడా వచ్చి ఎలాంటి అవతలకు లేకుండా ఈ యొక్క రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఎవరైనా ఆత్మీయ భరోసా కోసం అన్ని కూడా లిస్టు తీసుకొని ఆ గ్రామ పంచాయతీ చూసుకోండి. అక్కడ లిస్ట్ చూసుకోండి. విషయాలుగా ఇంకేమైనా ఎవరు ఉన్నారు అప్లై చేసుకోవాలని ఇంత స్పష్టంగా చెప్తున్నా కూడా ఇంకేమైనా అర్థమవుతున్నారు. ప్రజలు తల్లి తెలియదు. ఒక ఆయనలో AK-47 పెట్టుకొని తిరుగుతాం. AK-47 అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసి ఇప్పుడు మీరు ఒక రాష్ట్ర పోలీసులుగా కేటీఆర్కి నమ్మకం తర్వాత ఇప్పుడు ప్రతిపక్షం మాజీ పోలీసుల మీద నమ్మకం లేదంట. అది గత ప్రజలలో ఉన్న పోలీసు కదా. మీరు చేసిన పోలీసు ఏం చేసిన అడ్డు పెట్టుకొని పాపం వాళ్ళందరూ జైల్లో నమ్ముతున్నారు. మీరు చేసిన నిర్వాహకం, మీరు చేసిన దురధికారమైన పాలనలో పాపం వాళ్ళు మీకోసం వినేయండి. ఆ పరిమితి అన్ని ఆ శాపం తాకుతుంది తప్పనిసరిగా. కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్ కుటుంబానికి తప్పనిసరిగా ఆ యొక్క పోలీసు ఏంటి తప్పనిసరిగా మీకు తాకుతుంది. మీరు పోలీసులు అడ్డు పెట్టుకొని చేసిన తెలంగాణలో ఎక్కడ మేము స్వేచ్ఛగా ఇచ్చినాం. అందరికీ స్వేచ్ఛ యొక్క పోలీసు వాళ్ళని కూడా ఎవరు ఏమైనా సిస్టమేటిక్ క్వశ్చన్ బట్టి మాట్లాడించు వేసుకోవాలి. వాళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీగా చూస్తారు తప్ప ఎవరు కూడా పోలీసు వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూడాలని వాళ్ళు సక్రమంగా ఒకరిని ఒకరు పెద్దగా సెక్యూరిటీ వాళ్ళ కోసం చెప్తున్నాం తప్ప ఎవరిని కూడా పోలీసుల ద్వారా ఎవరిని రెచ్చగొడుతున్నాం, ఎవరిని అరెస్ట్ చేస్తున్నాం, ఎవరిని వాటి చాటుకుంటున్నాం. ఇంత స్వచ్ఛందంగా కనపడుతున్నాం. మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు. ప్రతి అడుగులో ఒక ఇప్పటికొక ప్రజాపాలన ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రైతులు ఉన్న గ్రామాల్లో కూడా మొన్న కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పోయి వ్యవసాయ డెవలప్మెంట్ పోయి అన్న ప్రజాపల్లి సొసైటీలో రైతులు రాలేదంటే
ఆ రైతులు కూడా 11 టోకెన్ నెంబర్ వచ్చింది. ఇంతకు రైతుల కోసం ప్రజల కోసం పనిచేస్తున్నాం. 300 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. జాబ్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేషన్ కార్డు కోసం అయితే పాపం అల్లాడిపోయింది. 10 రేషన్ కార్డు లేక ఇల్లు లేక ఎదురు చూసిన ప్రజలు ఈ రోజు చాలా వాళ్ళ కళ్యాణ ఆనందం ఉంది. రేపు పిల్లలు 26వ తారీఖు కొన్ని గ్రామాలను కొన్ని మండలాలను ప్రతి గ్రామంలో కొన్ని శాంపుల్ తీసుకొని మీ అందరికి కూడా మీ సమక్షంలో ఇవ్వబోతున్నాం. అది చూడండి ఎవరికి వచ్చింది, నిరుపేదలకు వస్తున్నాయా, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలకు వస్తున్నాయా, లేకుంటే మా బంధువులకు వస్తున్నాయా, లేకుంటే ఇంకేమైనా మా ఏమంటారు మాకు చాలా ఎమ్మెల్యే వాళ్ళకి వస్తున్నాయో చూడండి. ఇది ఈ విధంగా పుకారం చెప్పి మా యొక్క ప్రభుత్వాన్ని అభాషపాలు చేస్తున్నాం. మేము స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఈరోజు తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ పాలన వచ్చింటే తెలంగాణలో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట మీద నిలబడి పనిచేస్తున్నాం. మేమందరం ఎమ్మెల్యేలుగా సమస్యగా పనిచేస్తూ మీరు చూసారు ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్ కోసం కుక్క వాడాలని ఇస్తాను వీళ్ళు సాక్ష్యాన్ని సాధించిన అవసరం లేదు. మీ సమక్షంలో జరిగిన వాస్తవాలను వివరించడానికి మరోసారి ఎందుకంటే ఎట్లాగో చిన్న పని వాస్తవాలను అబద్ధాలు ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరోసారి వివరించడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వదిలిపెట్టిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఉద్యోగాల పేరిట సవాళ్ళ పేరిట వరకు వచ్చిన తర్వాత వాటన్నిటిని తీసుకొచ్చిన ముందు దృష్టి వేయడానికి ఏర్పాటు చేసిన వాస్తవానికి అందుకని సిస్టమ్ లాక్ అయినందుకు లోపల ఏమవుతాయో అందరికీ దాంట్లో కూడా మీరందరూ చాలా మంది ఉన్నవాళ్ళలో అందరూ నేరుగా హనుమకొండ జిల్లాకు ఇక్కడ మంత్రి అని ద్వంద్వంలో ఎగతాళి చేసినట్టు తెలంగాణ ఉద్యమానికి బాట కట్టి అప్పుడు పార్టీల సొంతంగా వరంగల్ మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణ సారపడి సారని ఆరోగ్యం అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని పేరెట్టినట్టు వరంగల్లో మాట్లాడిన రోజులు మర్చిపోలేదు. అప్పుడు కొండ సురేఖ గారిని ఇక్కడ వినోదాస్కరాన్ని గెలిపించి సొంత డబ్బులతోటి రాష్ట్ర ఖజానాతో అందులో తీసుకొస్తామన్న వ్యక్తులు మీరు చూడలేదు. ఇక్కడ ప్రతి ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. ఎన్నో నాయకులు మనం అందరి కూడా ప్రతి మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు సిస్టమ్కి గవర్నమెంట్ నుంచి పనికొస్తే తప్పకుండా ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని కళ్ళరాయి డబ్బులు కాళ్ళు ఎక్కడ చేతులు ఎక్కడ ఇవన్నీ చెప్పింటే అన్నీ మర్చిపోలేదు కదా. పదేళ్ళ మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఏది కొద్ది గొప్ప చేసి దాన్ని కూడా ముక్కలు చేశారు. కేజీ పప్పు లేదు, 3 ఎకరాలు లేదు, ఇక చెప్పినప్పటికీ చాలా లేదు. ఏమి చేయకపోయినా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లియర్గా మహిళలకు ఫ్రీ అవుతుంది, 500 ఫ్రీ అవుతుంది, 200 కరెంటు ఫ్రీ అవుతుంది. ఇవన్నీ 6 పత్రాలు అయింది. ఇన్ని ఉండదు కూడా సంవత్సర కాలం. ఇప్పుడు మళ్ళా మీరు ఏం చేస్తున్నారు? నేను గ్రామ సభలు పెట్టినాను. గ్రామ సభలు కొత్త వాళ్ళని అప్లై చేసుకున్నాను. ఎక్కడైనా ఇన్ని గ్రామ సభలో పాల్గొన్నా అందులో అప్పుడు లేని వాళ్ళు ఎవరైనా అర్హపడితే 1, 2 మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లై చేసుకోండి అని అవకాశం కల్పిస్తాను.
దాన్ని వెంటనే రెచ్చగొట్టుకుంటూ ప్రజల్ని మళ్ళా అప్లై చేయాలి, ఎన్నిసార్లు అప్లై చేయాలి, ఏమంటారు డబ్బులు పెట్టి సర్వే చేసి అయిపోయింది కదా మళ్ళా ఏంటిది కొత్తగా క్లియర్గా చెప్పడం జరిగింది. అయిన లిస్టులను ఎవరైతే ఆరోగ్యంలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి లిస్టు తయారు చేసి సర్వే అయిపోయిన లిస్టు ముందు పెడుతున్నాం, డిస్ప్లే చేస్తున్నాం, చెక్ చేసుకోండి. రాని వాళ్ళు ఉంటే ఎందుకు రాలేదు, ఏమన్నా ఎక్కువ తక్కువ ఆస్తులు ఉందో లేకపోతే ట్యాక్స్ ఎక్కువ తక్కువ కట్టిందో లేకపోతే అర్హత లేకపోతుందో అప్లై చేసుకొని వాళ్ళని పట్టుకొని రాలేదు అని చెప్పి దాదాపు చేస్తారో వాళ్ళు ఇలాంటి మంచి సందర్భం ఇది. ఎన్ని ఏళ్ళ తర్వాత 1000 రూపాయల కింద ఇంకా మాట్లాడుతున్నాను ఏమంటాడు 40 లక్షలు ఇచ్చిందట రేషన్ కార్డు మొత్తం